జ్ఞానం ఒక జీవనది. ఎవ్వరికీ అన్నీ ముందే తెలియవు. పుట్టినప్పటి నుండి మనకి ఊహ వచ్చే వరకు తల్లి చాలా విషయాలు అయితే నేర్పిస్తూ ఉంటుంది. అలా చెప్పింది తెలుసుకోవడం జ్ఞానం. కొంచెం పెద్దయ్యాక తండ్రి చాలా భౌతిక విషయాలు ఎవరితో ఎలా ఉండాలో చెబుతాడు. ఇదొక జ్ఞానం. స్కూల్లో చేరగానే ప్రాథమిక జ్ఞానం నుండి అక్షర జ్ఞానం దగ్గర నుండి అనేక విషయాలు నేర్పుతారు. ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు చెబుతారు. ఇదొక జ్ఞానం. తరువాత మిత్రులు, బాల్య మిత్రులు, కళాశాల మిత్రులు, ఉద్యోగ మిత్రులు, ఇలా మిత్రులు మనకి అనేక తెలియని విషయాలు చెబుతారు. ఇదొక జ్ఞానం. వార్తాపత్రికలు, పుస్తకాలు, గ్రంథాలు కొంత జ్ఞానం నేర్పుతాయి. నేర్చుకునే నైపుణ్యం ఉంటే మన అనుభవాలు కొంత జ్ఞానం నేర్పుతాయి. ఇలా జ్ఞానం ఏమీ తెలియని మనకి ఎందరో తల్లి మొదలుకొని అనుభవాల వరకు మనకి జ్ఞానం అందిస్తున్న వారే. ఆది గురువు దత్తాత్రేయ స్వామి కూడా తాను 24 గురుగుల దగ్గర నేర్చుకున్నారు అని చెప్పారు. ఇలా జ్ఞానం తెలిపేవారు గురుగులు, తెలుసుకునేవారు శిష్యుడు. అయితే ఇదంతా భౌతిక జ్ఞానం వరకే. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనకి సద్గురువు అవసరం. ఆ జ్ఞానాన్ని సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ సాధన ఇతరులతో చేయించగలిగిన నైపుణ్యం కలవారై ఉంటారు. మన అంతరంగం నిష్క్రమ కర్మలతో స్వార్థము లేకుండా, మమకారం లేకుండా శుద్ధమైతే అప్పుడు పరమాత్మ ఒక సద్గురు రూపంలో మన వద్దకు వచ్చి సాఫిని మార్గం ఉపదేశించి మనతో సాధన చేయిస్తారు. ఇది జ్ఞానం వచ్చే విధానం. అయితే జ్ఞానం కావాలి అంటే కొన్ని అర్హతలు కావాలి అని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటా. అవి మొదటిది, అన్నీ నాకే తెలుసు అన్న భావం ఉండకూడదు. రెండవది, మనకి జ్ఞానం నేర్పే వ్యక్తి పట్ల విశ్వాసం ఉండాలి. వీడి మొహం వీడికేం తెలుసు, పెద్ద బెళ్ళఫీస్తున్నాడు అనుకుంటే జ్ఞానం రాదు. తెలుసుకునే జ్ఞానం పట్ల శ్రద్ధ, భక్తి ఉండాలి. ఇక నాలుగోది, జ్ఞానం ఒక నిరంతరంగా ప్రవహించే జీవనది అని, అది తన గురువు ద్వారా తన నుండి తనని నమ్మే వారికి వెళుతుంది అని తెలుసుకోవాలి. ఐదవది, జ్ఞానానికి పేటెంట్ రైట్స్. ఇది నా జ్ఞానం, నా అనుమతి లేకుండా ఇతరులకి చెప్పకూడదు అనుకోవడం మూర్ఖత్వం. ఇక ఆరుంది, వారికి తెలిసింది, విన్నది, అందరితో పంచుకున్నది ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానం నది ప్రవాహంలో తన వంతు తోడ్పాటు అందించిన ధ్యానులు అవుతారు. అలా నిస్వార్థంగా పంచుకోవడంలోనే జ్ఞానం అనే జీవనదికి మనం ప్రాణం పోసిన వారిని అవుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.